సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కిరణ్. అండ్ ఈరోజు వచ్చేసరికి ఇప్పుడు భర్త మహాశైలికి విజ్ఞప్తి మూవీకి అయితే వెళ్తున్నాం, రవితేజ గారిది. సో బాగుందంట మూవీ, మంచిగా బుకింగ్స్ అవుతున్నాయి. సో మిగతా మూవీస్ కూడా బాగున్నాయి. సో దీనికి అయితే వెళ్తున్నాం. నిన్న నైట్ వచ్చేసరికి బుక్ చేసుకున్నాను టికెట్. నేను ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే 1 అవర్ జర్నీ అయితే ఉంది, రాజమండ్రి అయితే వెళ్ళాలి. థియేటర్లోనే చూస్తున్నాం, సూర్య కాంప్లెక్స్ థియేటర్లో. సో మూవీ అయిపోయాక రివ్యూ ఎలా ఉందో చెప్తా. సో రవితేజ గారి మూవీ అయితే వరుసగా ఫ్లాప్లు అయినాయి చాలా మూవీస్. సో ఇదైతే కంబ్యాక్ అంటున్నారు, కంబ్యాక్ మూవీ అంటున్నారు. సో చూద్దాం స్టోరీ ఎలా ఉందో. అండ్ ఇక్కడ నుంచి ఇది కంబ్యాక్ అయితే ఇక్కడ నుంచి మంచి మంచి ఫిలిమ్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సెలెక్ట్ చేసుకుంటున్నారు, బట్ డైరెక్టర్స్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. సో రెడీ అయ్యాకైతే పెడతా. సో దట్స్ ఇట్. ఇంకా పోకుండా ఉందిగా, ఎందుకంటే అయితే వచ్చాం. అవునండి, అట్లా వెనకాల కావాలి నేను తీయలేదు. అండ్ భర్త మహాశైలికి విజ్ఞప్తి అయితే మూవీ ఇప్పుడే చూసా సూర్య ప్యాలెస్లో. సో మూవీ వచ్చేసరికి సూపర్ ఉంది. డాల్బీ అట్మాస్ 4K సూర్య ప్యాలెస్ థియేటర్ మూవీ. సో ఎక్స్పీరియన్స్ బాగుంది. 4K డాల్బీ అట్మాస్ సౌండ్ సూపర్ ఉంది. సో ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసా డాల్బీ అట్మాస్లో. సో సౌండింగ్ అయితే సూపర్ ఉంది. థియేటర్ కూడా పెద్దదే. సో కొంతమంది అయితే స్క్రీన్ లోపలికి వెళ్ళడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే అంత పెద్దదే థియేటర్. సో మూవీ వచ్చేసరికి సూపర్ ఉంది. సో ఫన్ అయితే ఎక్కువ వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి కిషోర్ తిరుమల గారు అయితే డైరెక్ట్ చేశారు మూవీ. చిత్రలహరి సాయిధరం తేజ్ గారిది. అండ్ నేను శైలజ, ఇలాంటి అన్ని మూవీస్, రెడ్డో రామ్ గారిది. ఈ మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టరు ఈ BMW భర్త మహాశైలికి విజ్ఞప్తి. సో మూవీ వచ్చేసరికి బాగుంది. వెన్నెల కిషోర్ గారిది అయితే రొటీన్ ప్లేస్ లాగే ఉంది. సార్ అంట అన్ని మూవీస్లోనే అలాగే ఉంది. సో ఫస్ట్ హాఫ్ అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది, క్లైమాక్సే కొద్దిగా 100% 70% వర్కౌట్ అయింది క్లైమాక్స్. సో సాటిస్ఫాక్షన్ ఉండదు, సరిగ్గా కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ ఉండదు. సో రొటీన్స్ టైప్ అయితే ఉండదు మూవీ. అలా వెంకటేష్ గారిది ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియరాలు మూవీ టైపు ఆ థాట్స్ వస్తాయి, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. సో అందులో వేరు ఇందులో వేరు అన్నట్టు ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేనేజ్ చేస్తూనే ఉంటారు రవితేజ గారు. అండ్ ఈ ఫిల్మ్ వచ్చేసరికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. మొత్తం మూవీ అంతా నవ్వుతూనే ఉంటాం. సో ఇక్కడి నుంచి మంచిగా లైనప్ ఎంచుకుంటే బాగుంటుంది. రవితేజ గారు హిట్ సిరీస్లో ఉంటే బాగుంటుంది, హిట్ 4 హిట్ 5లో వస్తే బాగుంటుంది. అండ్ ఆషికా
ఒక హీరోయిన్ అయితే ఆ హీరోయిన్ సూపర్ చూపెట్టారు. అంటే 'రాజసాబ్‌లో' మాల్వికా మోహన్ గారు ఎలా హైలైట్ అయ్యారో ఇందులో ఆ లుక్స్ అన్నీ ఉన్నాయి. సో టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. సో ఇక నుంచి నెక్స్ట్ మూవీస్‌లో కూడా వస్తారు ఆ హీరోయిన్. సో దట్స్ ఇట్. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి నేను 10కి 8.5 అయితే ఇస్తా రేటింగ్. సో దట్స్ ఇట్.